గైస్ వద్దుని వద్దున గౌరవ ఏడుని ఏం చెప్తుంది ఏడునే గైస్ అన్ని పెయిన్లన్నీ నిండిపోయినాయి. ఇంకొక అది కూడా నేను ఏడునే ఒక్కటి కూడా వాళ్తలేదు. ఇంకో అన్ని చంపేసిన ఆల్రెడీ నువ్వు ముందుకు ముందే. అయ్యా చూడు ఏడునే ఇంకా ఇంకున్నాయి కావచ్చు పెయిన్లు గైస్ ఆల్రెడీ నేనైతే కర్రీ పఫ్ అయితే తీసుకున్నా. ఇక్కడ హ్యాపీనెస్ 365 కాడికి అయితే వచ్చినాం ఇప్పుడు. గైస్ ఇప్పుడు గౌరవ అయితే నాకు ఒక రీల్ అయితే పంపింది. ఇదంతా చూడండి ఆ రీల్ అయితే పెట్టింది. గైస్ అమ్మ ఏదైనా కమ్మలు ఉంటే ఏం చూపెట్టని ఏమైనా మంచి అమ్మలా అంటే తాళమంటే గైస్ సడన్ గా గౌరవ వచ్చింది. ఏంది ఎందుకు నాకు వస్తుంది నీకోసం ఇస్తున్నాను ఇప్పుడే కరెక్ట్ వచ్చిన దాని కొరకు నువ్వు ఎప్పుడు అవసరమా ఇంట్లో ఉన్నది తాళం చేయించే ఇంకో గైస్ ఇప్పుడు తీసుకున్నా. మా అమ్మ ప్యాక్ కూడా చేసింది దీన్ని అయితే. కొత్త జస్ట్ రీల్ వచ్చింది ఇప్పుడే పంపింది. సారీ మా ఇంట్లో కూడా మా దుకాణంలో మొత్తుంది. గైస్ గోర అయితే ఆడుంది. ఏం చెప్తున్నా ఇంకో చూడు ఇది మంచిందా. ఇప్పుడే రీల్ పంపించిన గైస్. రీల్ పంపించిన నెక్స్ట్ సెకండ్ ఇచ్చింది ఫస్ట్ గిఫ్ట్ బండి. వేరే వాళ్ళప్పుడు పంపించిన మా రాసి నాకు 10 years. పొద్దున్న వాన అయితే వెళ్తుంది. నేనైతే పాల ప్యాకెట్ ఇంకా బిస్కెట్ అయితే తీసుకొని వచ్చిన. తీసుకొని రాగానే మనం ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ చాలా అయింది. మరి ఇప్పుడు ఇంతకైతే ఇచ్చలేం. ఈ రోజు మనం అయితే కంప్యూటర్ కోచింగ్ అయితే అప్లై చేసుకోవాలా. అప్లై కాదు అడిగిపోయి అడగాల. అప్పటికి పోవాలా. ఇప్పుడైతే వాన అయితే వెళ్తుంది. 8 కి అయితే రమ్మన్నాడు. మరి 8 కి అయితే పోదాం. ఇప్పుడు టైం కూడా 8:12 అయితే అవుతుంది. ఇప్పుడే పోవాలా కానీ ఇప్పుడేమో వాన అయితే వెళ్తుంది. ఫుల్ ఏమంటారా కొద్దిగా వాళ్తుంది. అక్కడ మొత్తం వాళ్తుంది. మాత్రం పడది మనం ఉన్న కాడ. ఎందుకంటే మన మీద సెట్ అవుతుంది. ఇంకా ఇటు పక్క వాళ్తుంది. ఇంకా మనం ఉన్న దగ్గర అయితే పడది. అయితే సామాన్ తీసుకొని పోయి వచ్చిన. ఏమేమి తెచ్చిన చూడండి. ఇలా బాక్స్ లోనే అవుతుంది. బాక్స్ అయితే ఇంట్లో సామాన్ ఐరన్, పప్పు, నెయ్యి, ఆయిల్, శనగలు, చక్కెర, పాపడాలు, గులాబ్ జామ్, ఇంకా పిండి అంతే. ఈ వాన మాత్రం అప్పుడే వాళ్తుంది అప్పుడే వాళ్తలేదు. ఇంకో చెత్త బండి కూడా వచ్చింది. మనం అయితే అడుకోవడం అయితే కాదో అసలు ఇంకా చూడండి వాన అప్పుడే వాళ్తుంది అప్పుడే వాళ్తలేదు. ఆల్రెడీ తగ్గైంది కానీ గాల్పు అయితే ఫుల్ వస్తుంది నిజంగా మస్తు సూపర్ వస్తుంది. చెత్త బండి మా తిరుగుతుంది అటు ఇటు గాడుంది. ఇప్పుడు ప్రతి గల్లీ తిరుక్కుంటా వచ్చి మా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు అయితే ఇంకా స్నానం ఏం చేయలేదు. ఆడికి పోదాం అనుకుంటున్నా. ఎప్పుడు ఓడైతే ఏమో. ఇంకా రేపు అయితే పండుగ ఉంది. అమ్మ రేపు పండుగ ఉంది గైస్. రేపు అయితే పండుగ అవుతుంది ఉగాది. ఉగాది పచ్చడి అయితే చేసుడు ఉంటది. నిజంగా నాకైతే ఫుల్ ఇష్టం. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటది అదైతే. కానీ ఇయర్ కి ఒక్కసారి అయితే చేసుకున్నాడు ఉంటది. ఏడుంది చెత్త బండి ఏడుంది. సప్పుడు అయితే నాది నేను ఏడుంది ఏర్పడలేదు. ఆడుంది లేదా ఏడికింది అసలు. ఛాయ్ అయితే పెట్టింది. ఇంకా ఛాయ్ అంత ఉడికింది. ఇప్పుడే సడన్ లో ఈ ఛాయ్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఛాయ్ అయితే తాగుదాం. ఛాయ్ తాగినాక అప్పటికన్నా ఎప్పుడైనా పోదాం మనం అప్లై చేసానికి కంప్యూటర్ క్లాస్ కి. అతనికి ఆల్రెడీ ఫోన్ చేసిన. నేనైతే అతనికి ఫోన్ చేస్తే ఏమన్నాడు, నిన్న ఫోన్ చేస్తేనేమో రేపు రమ్మన్నాడు. రేపు పొద్దున్న 8 కి అతను ఉండడంట. 8-12 కి అయిపోతాడంట. మరి 8 కి అయితే రమ్మన్నాడు. ఇంకా 8 అవుతుంది. బిస్కెట్లు కూడా ఉన్నాయి. బిస్కెట్లు కూడా వేసుకుందాం మనం అయితే ఛాయ్లో. అయితే ఆడుకోవద్దంట ఈరోజు. గ్రహణమో ఏమో ఉందంట. అందుకని ఈ రోజు అయితే వద్దంటుంది. రేపటి నుండి పోమంటుంది. అంటే రేపు కూడా పండుగ ఉంది కాబట్టి రేపు కూడా షాప్ అయితే బంద్ ఉంది. అంటే ఎల్లుండి అయితే మనం అయితే కంప్యూటర్ క్లాసెస్ కి అయితే పోవాలా. ఇప్పుడైతే నేనైతే బోర్ అయితే ఎత్తున్నా. బోర్ వేసి వాటర్ అయితే పట్టాలా. కరెక్ట్ ఒక 12 seconds ఆ వాటర్ అయితే నిండిపోతాయి. కరెక్ట్ 12 seconds
ఈ బోర్ అయితే బంద్ చేద్దాం మనం అయితే కానీ మనం ఆళ్ళకు పోయే లోపల నిండిపోతాయి. ఇప్పుడు బంద్ చేద్దాం ఇక బంద్ చేసి బంద్ అవుతలే. గైస్ మా అమ్మ దాన్ని అడుగుతుంది మళ్ళా ఒకసారి. ఇప్పుడు మళ్ళా కొద్దిసేపు ఆల. ఇప్పుడు కొద్దిసేపు అయినాక బంద్ చేద్దాం. ఇదైతే బంద్ అవుతలేదు ఎందుకమ్మా. బంద్ అవుతలేదు గైస్. ఇప్పుడు బంద్ చేసిన సడన్ గా బంద్ అయింది. అది సడన్ గా బంద్ అయితే లేదు మా నేనైతే ఇంకా మా అమ్మాయి బట్టలు అయితే అట్టులు అయితే వేసుకున్నాం. అట్టుకున్నాం నాన్నకి ఇంకా అమ్మ ఉంటాడు. స్టీల్ కవర్ అది కట్టినంగా అవి పండగనికి ఆడ చూడండి కోత వచ్చి చంపేసింది. పోతుంది ఇప్పుడు పోతుంది. అది మొత్తం పండైనాక మంచిగా చెట్టు వెళ్దాం అనుకున్నాం. అదేమో తెంపి వాడేసింది కథం. ఇప్పుడు అదైతే పోయింది ఆడ గోక్కుంటుంది చూడండి. అది తిననన్నది తినలేదు తెంపి మొత్తం వాడేసింది. దాన్ని కిందనే పడ్డది ఆడ. ఇదే మీద ఊకున్నది ఇప్పుడు అక్క. ఇంకో మా అమ్మ పాపడాన్ అయితే ఎత్తుంది. ఎందుకు రైస్ ఇంకా పాపడా చేసింది. ఒక్కనే చేసింది అంట తిననీకి చేసింది అంట టైం పాస్ కి. సడన్ గా ఆ కోతి కూడా మాయమైపోయింది చూడండి. ఇప్పటిదాకా కోతుండే వీడ పిట్టన అవుతుంది. పిట్టే చెట్టు మీద ఉంది. జాంకాయ చెట్టు మీద ఇప్పుడే నైట్ కూడా అయిపోయింది. ఈ రోజు మాత్రం నేను అయితే ఎక్కువ వీడియోస్ కూడా తీయలేను. ఇంకా రేపైతే ఉగాది అవుతుంది. రేపు ఉగాది వీడియోలు కూడా ఇంకా ఎల్లుండి కంప్యూటర్ కి పోవాలా. అవన్నీ వీడియోస్ అయితే ఇద్దాం. ఈ బ్లాగ్ అయితే ఉంటే నాకైతే ఇంకా ఏం వద్దని అంటే చూడండి. ఇది స్మైల్ ఇది కింద పడిపోయింది. ఇదైతే అన్నది మా షాప్ లో ఉండేది అయితే తీసుకున్నా. దీంతో అయితే ఆడుకుంటున్నా. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంత నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఈ బ్లాగ్ చాలా చిన్న చేసిన ఎక్క ఎటు పోలేను, బయటకు అయితే పోలేను ఈరోజు మొత్తం. అందుకని ఈ బ్లాగ్ అయితే ఇంత నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. మళ్ళా చలో మరా బాయ్. ఇట్లా వేరే ఏదైనా బ్లాగ్ చూడాలనుకుంటే సైడ్ లో ఇక్కడ ఏమన్నా బ్లాగ్స్ పెట్టి చూడొచ్చు. నేను ఎప్పుడైనా ట్రిప్ పోయిన బ్లాగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే సైడ్ లో మరి అవైతే చూడండి. మరి ఈ బ్లాగ్ అయితే ఇంటర్నెట్ బాయ్.